హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం సిపిఎం ప్రాబ్లం చూద్దాం. సో చూడండి, కన్సిడర్ ది డీటెయిల్స్ ఆఫ్ యర్ ప్రాజెక్ట్ యాజ్ షోన్ ఇన్ ది టేబుల్. సో మనకి ఇక్కడ యాక్టివిటీస్ ఇచ్చాడు, ఇమీడియట్ ప్రిడిసిసర్స్ ఇచ్చాడు అండ్ వాటి డ్యూరేషన్ ఇచ్చాడు అనమాట. సో క్వశ్చన్స్ ఏంటి చూడండి, వీటికి ఈ టేబుల్కి మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, కన్స్ట్రక్ట్ ది సిపిఎం నెట్వర్క్, డిటర్మైన్ ది క్రిటికల్ పాత్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. థర్డ్ వచ్చేసి కంప్యూట్ టోటల్ ఫ్లోట్స్ అండ్ ఫ్రీ ఫ్లోట్స్ ఫర్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. అంటే ఈ 3 క్వశ్చన్స్ని మనం ఏం చేయాలి, ఫైండ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ది ఏంటి, సిపిఎం నెట్వర్క్ని డ్రా చేయాలి. సిపిఎం నెట్వర్క్, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, నెట్వర్క్ని డ్రా చేయాలన్నమాట. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని చూడండి, వీటిని ఏమంటున్నాం మనం, యాక్టివిటీస్ అంటున్నాం, వీటిని ఇమీడియట్ ప్రిడిసిసర్స్ అంటున్నాము. సో ఇవి వచ్చేసి మనకి డ్యూరేషన్స్ అవుతాయి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి అంటే ఇమీడియట్ ప్రిడిసిసర్ని ఏమంటామంటే మనం టెయిల్ అంటాం. సో అంటే మనకి ఇక్కడ అంటే ఇమీడియట్ ప్రిడిసిసర్ ఏదైతే ఉందో అది మనకి స్టార్టింగ్ అవ్వాలి ఇది. ఇక్కడ మనకి యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఏమవ్వాలి, అక్కడ ఎండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఏ బి సి తీసుకుంటే వాటికి ఇమీడియట్ ప్రిడిసిసర్స్ ఏమీ లేవు. అంటే వాటికి మనం పర్టికులర్గా వాటిని అంటే స్టార్ట్ అవ్వడం అన్నది మనకి ఎక్కడి నుంచి అన్నది వాడు ఏమీ చెప్పలేదు, కాబట్టి స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ నోడ్ దగ్గర నుంచి మనకి ఏ అంటే ఇది ఏ. ఇక్కడ ఏమవుతుంది, మనకి 1 అన్నది టెయిల్ అవుతుంది, 2 అన్నది హెడ్ అవుతుంది. అంటే ఇది స్టార్టింగ్, ఇది కంప్లీషన్ టైం అవుతుంది అనమాట. నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏంటి బి అనమాట. బికి కూడా మనకి ఇమీడియట్ ప్రిడిసిసర్ లేదు, అలానే సికి కూడా మనకి ఇమీడియట్ ప్రిడిసిసర్ ఏమీ లేదు. సో 1 నుండి 3కి, సో 1 నుండి 4కి ఇదేమవుతుంది, బి అవుతుంది, సి అవుతుంది. వాటి డ్యూరేషన్ ఎంత మనకి, ఏకి 2 డ్యూరేషన్, ఏకి 2 అన్నది మనకి డ్యూరేషన్ అవుతుంది. బికి డ్యూరేషన్ ఎంత మనకి 5, సికి డ్యూరేషన్ 4. నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి మనకి డి. కానీ ఇక్కడ సో ప్రిడిసిసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి, మనకి ఇక్కడ ప్రిడిసిసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. అంటే ఏంటంటే మనకి ఇక్కడ డికి ప్రిడిసిసర్ ఉంది, అంటే బి దగ్గర స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడ బి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి, డి అన్నది ఎండింగ్ పాయింట్ అవ్వాలి. అర్థమైందా? ఇమీడియట్ ప్రిడిసిసర్ అంటే ఏంటంటే బి అన్నది స్టార్ట్ అవ్వాలి, డి అన్నది మనకి ఏమవ్వాలి, కంప్లీట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, మనకి అదే వేలో ఇంకా బి దేనికైనా స్టార్టింగ్ పాయింట్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ మనకి బి అన్నది మనకి స్టార్టింగ్ అయితే జి అన్నది ఏంటంటే ఎప్పుడైతే మనకి బి కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ జి అన్నది స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, అర్థమైందా? ఈ బి మనకి ఏమవుతుంది, డికి జీకి కూడా మనకి ఇమీడియట్ ప్రిడిసిసర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, బి స్టార్టింగ్ అవ్వాలి, ఇది కంప్లీట్ అయిన తర్వాత డి స్టార్ట్ అవ్వాలి, అంతేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి ఈ డి అన్నది ఇండివిజువల్గా ఉందా, మళ్ళీ దేనికైనా అది ఇమీడియట్ ప్రిడిసిసర్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ డి ఈ రెండు కలిసి హెచ్కి అంటే హెచ్కి ఇమీడియట్ ప్రిడిసిసర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఐకి సి డి కలిసి మనకి ఇమీడియట్ ప్రిడిసిసర్ అవుతున్నాయి ఐకి. అంటే ఏమవుతున్నాయి, ఇక్కడ సి డీలు 2 క్లబ్ అయి ఉన్నాయి, అంటే మనకి సి డి కలిసి ఏమవ్వాలి, ఒక ప్లేస్లోనే ఎండ్ అవ్వాలి. ఓకేనా. బి అన్నది మనకి ఏమవ్వాలి, ఇక్కడ డికి ఇమ్మీడియట్ ప్రిడిసిసర్ అయ్యింది, అంటే బి నుంచి స్టార్ట్ అవుతే బి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట.
అండ్ మనకి ఏంటి సిడిలు ఒకే చోట ఏమవ్వాలి, ఎండ్ అవ్వాలి. ఇక్కడ బి అన్నది స్టార్టింగ్ పాయింట్ అయ్యింది చూడండి, సి దగ్గర ఎండ్ అయ్యింది, సి దగ్గర. ఎందుకంటే సిడి రెండు కలిసి మనకి ఏంటి హెచ్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతున్నాయి. డికి డ్యూరేషన్ ఎంత మనకి 5. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి ఈ, నెక్స్ట్ ఏంటి మనకి ఈ. ఈకి మనకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది, ఏ అన్నది మనకి ఈకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అయ్యింది. ఏ అన్నది మనకి ఈకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అయ్యింది. ఈ అన్నది మళ్ళీ దేనికైనా ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతుందో లేదో చూడండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ మళ్ళీ వేరే దానికి అంటే జేకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అయ్యింది. ఈకి ఏ ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అయితే ఈ వచ్చేసి జేకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అయ్యింది. బట్ ఇదేంటి దేనితోని క్లబ్ అవ్వలేదు, ఇండివిజువల్గానే ఉంది. అంటే మనకి ఇక్కడ ఏమవ్వాలి, ఏతో స్టార్ట్ అయ్యి ఈ దగ్గర ఎండ్ అవ్వాలి, అంటే ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ ఏంటి మనకి ఇక్కడ ఏ. సో ఇది మళ్ళీ మనకి ఏంటి ఇండివిజువల్గానే ఉంది, దేనితోని క్లబ్ అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి కంప్లీట్ అయ్యిందనమాట. ఇదేమవుతుంది మనకి ఈ అవుతుంది, దాని డ్యూరేషన్ 7. నెక్స్ట్ ఈ అయిపోయింది కదా. ఎఫ్ ఏంటి, ఎఫ్ కూడా మనకి చెక్ చేస్తే ఎఫ్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఎఫ్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏ అవుతుంది, అంటే ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి, అంటే ఏ అన్నది టెయిల్ అవ్వాలి, ఎఫ్ అన్నది హెడ్ అవ్వాలి. ఓకేనా. ఏ అన్నది టెయిల్ అవ్వాలి, అంటే ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి, మనం తీసుకున్న పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈ ఎఫ్ దేనికైనా ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతుందో లేదా చూడండి. ఇక్కడ ఎఫ్ జి హెచ్ ఈ మూడు కలిసి దేనికి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతున్నాయి, కేకి. ఎఫ్ జి హెచ్ ఈ మూడు కలిసి ఈ కేకి మనకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతున్నాయి. అలానే ఎఫ్ జి హెచ్ ఈ మూడు కలిసి మనకి ఎల్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎఫ్ అన్నది ఇండివిజువల్గా లేదు, ఎఫ్ జి హెచ్ ఈ మూడు కలిసి ఉన్నాయి, అంటే ఈ మూడు ఎండ్ పాయింట్ ఒక్కటే అవ్వాలి. ఓకేనా. ఈ మూడు ఎండ్ పాయింట్ మనకి ఒక్కటే అవ్వాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఎఫ్ తీసుకున్నట్లయితే ఎఫ్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏ అవుతుంది, అంటే ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎఫ్ ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఎఫ్ అన్నది ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇది ఏ మనకి ఎఫ్ 6. ఎఫ్కి మనకి డ్యూరేషన్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ జీకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది, బి అవుతుంది, అంటే బి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, జీ అన్నది మనకి ఎండింగ్ పాయింట్ అవుతుంది. అండ్ ఈ జీ దేనితో అయినా క్లబ్ అయి ఉందా, ఎస్. ఇక్కడ ఎఫ్ జి హెచ్ మూడు ఉన్నాయి, అంటే ఎఫ్ జి హెచ్ కలిసి ఒక చోటే మనకి ఎండ్ అవ్వాలి. అంటే జీ తీసుకున్నట్లయితే బి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ కాబట్టి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, మనకి బి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఎఫ్ జి హెచ్ ఒక చోటే ఎండ్ అవ్వాలి. చూడండి ఇక్కడ బి అన్నది స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఎఫ్ దగ్గర కదా మూడు కలవాలి కదా మనకి. ఓకేనా. సో మూడు కదా, ఎఫ్ జి హెచ్ కదా మనకి జీ, ఇదేమవుతుంది జీ అవుతుంది. జీకి మనకి డ్యూరేషన్ ఎంత, జీకి డ్యూరేషన్ ఎంత మనకి 3 అవుతుంది. జీకి డ్యూరేషన్ ఎంత మనకి 3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హెచ్ అనమాట. హెచ్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది, సి డీలు కలిసి మనకి హెచ్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతున్నాయి. అంటే సిడీలు స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి, హెచ్ అన్నది ఎండ్ అవ్వాలి. హెచ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎఫ్ జి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఎండ్ అవ్వాలి. ఓకేనా. సిడీలు స్టార్టింగ్ అవ్వాలి,
హెచ్ ఎండింగ్ అవ్వాలి. ఈ హెచ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఎఫ్ జి ఎక్కడైతే ఉన్నాయో ఆ పాయింట్ దగ్గర హెచ్ మనకి ఎండ్ అవ్వాలి. ఇక్కడ సిడి అంటే ఎక్కడ ఉంది మనకి? సిడి ఇక్కడ, అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఈ ఎఫ్ జి ఉన్న ప్లేస్లో ఎండ్ అవ్వాలి. ఓకేనా? ఇదేమవుతుంది మనకి? హెచ్ అవుతుంది. హెచ్కి డ్యూరేషన్ ఎంత మనకి? 6. హెచ్కి డ్యూరేషన్ 6. అంటే ఇక్కడ మనకి చూడండి ABCDEFGH మనం ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది? ఎల్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఐ అవుతుంది. ఐకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది మనకి? సిడి. అంటే స్టార్టింగ్ పాయింట్ సిడి ఉన్న పాయింట్ ఏదైతే, రెండు కలిసిన పాయింట్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ అవుతుంది. ఐ అన్నది ఎండ్ పాయింట్ అవుతుంది. సో అండ్ ఈ ఐ అన్నది దేనికైనా ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఎస్, ఇక్కడ ఎమ్కి ఐ అన్నది ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతుంది. బట్ ఇక్కడ ఐ అన్నది ఇండివిజువల్గానే ఉంది మనకి, దేనితోని క్లబ్ ఐ లేదు. సో ఐ చూడండి, దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ రావాలి మనకి? సి నుంచి డికి. అంటే సిడి ఈ రెండు కలిసింది మనకి ఏమవ్వాలి? స్టార్టింగ్ అవ్వాలి. అండ్ సో ఈ ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది? ఐ అవుతుంది అనమాట. ఈ ఐకి మనకి డ్యూరేషన్ ఎంత? 2. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి జేకి ఇమీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది మనకి? జేకి ఈ ఇమీడియట్ ప్రిడిసెసర్ అవుతుంది. జేకి ఈ అన్నది మనకి ఇమీడియట్ ప్రిడిసెసర్ అవుతుంది. అండ్ ఈ ఇంకెక్కడైనా ఉందా మనకి? లేదు. జే మళ్ళీ దేనికైనా ఇమీడియట్ ప్రిడిసెసర్ అవుతుందా? ఎస్, జేకే కలిసి మనకి ఎన్కి ఇమీడియట్ ప్రిడిసెసర్ అవుతున్నాయి. ఓకేనా? మనకి జేకి ఇమీడియట్ ప్రిడిసెసర్ ఈ అయితే ఈ జే కే కలిసి మనకి ఎన్కి ఏమవుతాయి? ఇమీడియట్ ప్రిడిసెసర్స్ అవుతాయి. ఇది క్లబ్ అయి ఉంది, ఇండివిజువల్గా లేదనమాట. కే జే రెండు కలిసి ఒక చోటే ఎండ్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఈ అన్నది స్టార్టింగ్ పాయింట్ అయితే జే అన్నది ఎండింగ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇది స్టార్టింగ్ అవ్వాలి, జే ఎండ్ అవ్వాలన్నమాట. జేకి డ్యూరేషన్ 5. నెక్స్ట్ వచ్చేసి కే అన్నది మనకి ఏమవుతుంది? ఎఫ్ జి హెచ్లు కలిసి మనకి కేకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతాయి. అంటే కేకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఎఫ్ జి హెచ్. ఈ మూడు ఎఫ్ జి హెచ్ ఎక్కడైతే కలిసి ఉన్న పాయింట్ ఉందో అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ కే అన్నది ఎండింగ్ అవుతుంది. అండ్ ఈ కే దేనికైనా ఇమీడియట్ ప్రిడిసెసర్ అవుతుందో లేదా చెక్ చేసుకోండి. ఎస్, జేకే రెండు కలిసి ఎన్కి ఇమీడియట్ ప్రిడిసెసర్స్ అవుతున్నాయి. అంటే మనకి ఈ జే అన్నది ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఈ జేకే కలిసి మనకి ఒక ప్లేస్లోనే ఎండ్ అవ్వాలి. స్టార్టింగ్ పాయింట్ ఏం రావాలి మనకి? కేకి ఎఫ్ జి హెచ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి ఎఫ్ జి హెచ్ ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి మనకి. ఎండింగ్ పాయింట్ ఏం రావాలి? జే ఎక్కడైతే ఉందో అక్కడ ఎండ్ అవ్వాలి. ఓకేనా? సో చూడండి ఇక్కడ అంటే ఎఫ్ జి హెచ్ స్టార్టింగ్ అవ్వాలి, జే ఎక్కడైతే ఉందో అక్కడ ఎండింగ్ అవ్వాలి. అదేమవుతుంది మనకి? కే అవుతుంది. కేకి డ్యూరేషన్ ఎంత మనకి? 4. నెక్స్ట్ చూడండి ఎల్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్స్ ఏమవుతున్నాయి మనకి? ఎఫ్ జి హెచ్. ఎల్కి మనకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్స్ ఏమవుతున్నాయి? ఎఫ్ జి హెచ్. అంటే ఎఫ్ జి హెచ్ ఈ మూడు ఎక్కడైతే ఎండ్ అయినాయో సో అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇది ఏమవుతుంది మనకి? ఎండింగ్ పాయింట్ అవుతుంది. సో అండ్ ఈ ఎల్ అన్నది దేనికైనా ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతుందో లేదో చూడండి. ఎల్ ఇంకెక్కడా లేదు. సో మనకి ఎఫ్ జి హెచ్ కలిసి ఉన్న పాయింట్ ఏమవుతుంది మనకి? సో అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ నోట్ దగ్గర ఎండ్ అవ్వాలి. అది ఏమవుతుంది మనకి? ఎల్ అవుతుంది. సో ఎల్కి మనకి డ్యూరేషన్ ఎంత? 3 అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎంకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ ఏమవుతుంది?
ఐ అవుతుంది. ఎంకి ఇమీడియట్ ప్రిడిసిసర్ ఐ అవుతుంది. సో అండ్ ఈ ఎం అన్నది దేనికైనా ఇమ్మీడియట్ ప్రిడిసెసర్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో దేనికి అవ్వట్లేదు. ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి? ఐ దగ్గర స్టార్ట్ అవ్వాలి మనకి పాయింట్. ఐ దగ్గర మనకి పాయింట్ అన్నది స్టార్ట్ అవ్వాలి. ఐ దగ్గర మనకి పాయింట్ స్టార్ట్ అవ్వాలి. ఇది ఐ కదా మనకి. పాయింట్ స్టార్ట్ అవ్వాలి. అది ఏమవుతుంది మనకి? ఎం అవుతుంది. ఎంకి డ్యూరేషన్ ఎంత మనకి ఇక్కడ? 12 అనమాట. నెక్స్ట్ లాస్ట్ నోడ్ ఎన్. సో ఎన్కి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్స్ ఏమవుతున్నాయి మనకి? జేకే. అంటే జేకే రెండు కలుసున్న పాయింట్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ అవ్వాలి మనకి. సో ఎన్ అది ఎన్ అవుతుంది అనమాట మనకి. సో జేకే కలుసున్న ఏంటి మనకి ఇక్కడ? ఎన్. మనకి ఇది లాస్ట్ నోడ్ కదా మనకి ఇది. సో ఈ ఎన్కి డ్యూరేషన్ ఎంత మనకి? 8. సో ఇక్కడ మీరు లాస్ట్ 3 తీసుకున్నట్లయితే అంటే ఎల్, ఎం, ఎన్ ఈ 3 కనుక మనం తీసుకున్నట్లయితే సో వీటికి మనకి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్స్ ఏమీ లేవు. ఓకేనా? ఈ ఎల్, ఎం, ఎన్ తీసుకున్నట్లయితే ఈ 3 కూడా వేటికి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్స్ అవ్వట్లేదు. కాబట్టి మనం వీటిని ఎన్ నోడ్స్ కింద తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఎల్, ఎం, ఎన్ ఈ 3 కూడా మనకి దేనికి ఇమ్మీడియట్ ప్రిడిసెసర్స్ అవ్వట్లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం? వీటిని ఎండ్ నోడ్స్ కింద తీసుకుంటున్నాం అనమాట. ఇది మనకి ఏమవుతుంది? కన్స్ట్రక్ట్ ద సిపిఎం నెట్వర్క్ అంటే నెట్వర్క్ని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి? క్రిటికల్ పాత్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్. సో మనం క్రిటికల్ పాత్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 2 రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటి? డిటర్మైన్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఆల్ ది నోడ్స్, దిస్ ఈజ్ కాల్డ్ ద ఫార్వర్డ్ పాస్. డిటర్మైన్ లేటెస్ట్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ ఆల్ ది నోడ్స్, దిస్ ఈజ్ కాల్డ్ ద బ్యాక్వర్డ్ పాస్. అంటే మనం ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్కి ఫార్వర్డ్ పాస్, బ్యాక్వర్డ్ పాస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ప్రతి దానికి కూడా మనకి 2 స్క్వేర్ బాక్సెస్ తీసుకోవాలి. ప్రతి నోడ్కి కూడా 2 స్క్వేర్ బాక్సెస్ని తీసుకుంటాం. సో ఇది ఏమవుతుందంటే మనకి ఫస్ట్ స్క్వేర్ బాక్స్ ఏమవుతుందంటే ఎర్లియస్ట్ టైం అవుతుంది. సెకండ్ స్క్వేర్ బాక్స్ ఏమవుతుందంటే అంటే బాటంలో ఉన్నది ఎర్లియస్ట్ టైం అవుతుంది. పైన అప్పర్లో ఉన్నది ఏమవుతుంది మనకి? లేటెస్ట్ టైం అవుతుంది అనమాట. లేటెస్ట్ కంప్లీషన్ టైం అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఈ ఎర్లియస్ట్ టైం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన అన్నీ కూడా మనకి ఫార్వర్డ్ పాస్తో చేస్తాం. లేటెస్ట్ కంప్లీషన్ టైం వాల్యూస్ని ఫైండ్ అవుట్ అన్నీ కూడా మనం బ్యాక్వర్డ్ పాస్ ద్వారా చేస్తాం. సో ఫస్ట్ మనం డిటర్మైన్ ఆఫ్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం చేద్దాం. అంటే ఈఎస్జే. సో ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఆ ఫార్ములాని బేస్ చేసుకుని సో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈఎస్జే ఈక్వల్ టు మ్యాక్స్ ఐ ఈఎస్ఐ ప్లస్ డిఐజే. అంటే ఇక్కడ ఇవి ఏమవుతాయంటే మనకి మ్యాక్సిమం ఆఫ్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాక్టివిటీ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఐ అంటే ఏమవుతుందంటే ఐ అంటే మనకి స్టార్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఐ అంటే ఏంటి? మనకి స్టార్టింగ్ యాక్టివిటీ అంటాం. ఐని ఏమంటున్నాము? స్టార్టింగ్ యాక్టివిటీ అంటున్నాం. జేని ఏమంటున్నాం? ఎండింగ్ యాక్టివిటీ అంటున్నాం. ఐని స్టార్టింగ్ యాక్టివిటీ అని, జేని మనం ఎండింగ్ యాక్టివిటీ అని అంటాం అనమాట. సో ఈ ఫార్ములా మీనింగ్ ఏంటి మనకి? మ్యాక్సిమం ఆఫ్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాక్టివిటీ. సో దీన్ని బట్టి మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి కదా మనకి నోడ్ 1 అనమాట. నోడ్ 1కి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నోడ్ 1 అంటే ఈఎస్1.
ఎప్పుడు కూడా మనం స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, 0 కిలోమీటర్స్ నుండి స్టార్ట్ అవుతాం. అంటే ఎప్పుడు కూడా స్టార్ట్ అయ్యింది ఆల్వేస్ 0 అవుతుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం స్టార్ట్ అయ్యేది 0 నుండి స్టార్ట్ అవుతాం. ఓకేనా. సో అసలు సిపిఎం అంటే ఏంటి, లాంగెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం క్రిటికల్ పాత్ మెథడ్ అంటాం అనమాట. సో ఎప్పుడు మనం స్టార్ట్ అయ్యేది 0తో స్టార్ట్ అవుతాం. అంటే నోడ్ 1 ఎంత అవుతుంది మనకి, 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ES2 అంటే 1 నుంచి 2కి కదా, 1 నుంచి 2కి మనకి ఫార్ములా ఏంటి, ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాక్టివిటీ కదా. ఎర్లియస్ట్ స్టార్ట్ టైం అంటే ఇది, ఎర్లీ అంటే ఇది, లేటెస్ట్ అంటే ఇది కదా. సో ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ఎంత అవుతుంది మనకి, 0 ప్లస్ డ్యూరేషన్ ఎంత మనకి ఇక్కడ దీనికి 2, అంటే 0 + 2 ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే సెకండ్ది ఇక్కడ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. నెక్స్ట్ ES3 అంటే నోడ్ 3 అంటే 1 నుంచి 3కి అనమాట. దాని ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ఎంత అవుతుంది, 0 ప్లస్ డ్యూరేషన్ 5, 0 + 5 ఎంత అవుతుంది మనకి 5, అంటే నోడ్ 3 వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 తీసుకున్నట్లయితే మనకి 4 కంటే 1 నుంచి 4కి వస్తుంది, 3 నుంచి 4కి. అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1 నుంచి 4ని ఫైండ్ అవుట్ చేయాలి, 3 నుంచి 4ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 4కి వచ్చేసరికి ES4 = 1 నుండి 4 అంటే 0 + 4 ఎంత అవుతుంది, 4. అలానే 3 to 4 అంటే ఇక్కడ ఎర్లియస్ట్ టైం ఎంత అవుతుంది, 5. సో డ్యూరేషన్ ఎంత అవుతుంది, 5. అంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ మనం ఫార్ములా ఏముంది, మ్యాక్సిమం అంటే 2 ఆర్ 1 ఒకటి కంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాటిలోంచి ఏ వాల్యూని తీసుకోవాలి, మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత మనకి, 10 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇక్కడ మనం ఎంత తీసుకుంటాం, వాల్యూని 10 తీసుకుంటాం. నెక్స్ట్ ES5. సో ఇక్కడ మనకి 5 అంటే ఏంటి, 2 నుంచి 5కి ఒకటే ఉంది, మనకి ఆప్షన్ ఒకటే ఉంది 2 నుండి 5కి. సో అంటే ఇక్కడ ఎర్లియస్ట్ టైం ఎంత అవుతుంది, 2 + 7 ఎంత అవుతుంది, 2 + 7 9 అవుతుంది. నెక్స్ట్ ES6 అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 6కి చూడండి మనకి 2 నుంచి 6కి రావచ్చు, 3 నుండి 6కి రావచ్చు, అలానే 4 నుండి 6కి కూడా రావచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 2 to 6, దాని ఎర్లియస్ట్ టైం ఎంత అవుతుంది, 2 అవుతుంది. డ్యూరేషన్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే 2 + 3 ఎంత అవుతుంది, 5. 2 + 3 = 5. సెకండ్ ఆప్షన్ ఏంటి, 3 నుండి 6కి అంటే దాని ఎర్లియస్ట్ టైం 5 అవుతుంది, డ్యూరేషన్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే 5 + 3 8 అవుతుంది. సో అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, 4 నుండి 6కి అంటే దాని ఎర్లియస్ట్ టైం ఎంత అవుతుంది, 10, డ్యూరేషన్ 6. 10 + 6 ఎంత అవుతుంది మనకి, 16. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత మనకి, 16. అంటే మన ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 16 కాబట్టి వాల్యూ ఎంత తీసుకోవాలి, 16 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకి, 16 అవుతుంది. నెక్స్ట్ 7. ES7 నోడ్ 7 తీసుకున్నట్లయితే మనకి ఒకటే ఉంది 4 నుండి 7కి. అంటే 4 ఎర్లియస్ట్ టైం 10 అవుతుంది. సో డ్యూరేషన్ 2 ఎంత అవుతుంది, 12. నెక్స్ట్ 8. నోడ్ 8 తీసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి, 5 నుంచి 8కి వెళ్ళొచ్చు, మనం 6 నుండి 8కి వెళ్ళొచ్చు. అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 5 నుంచి 8 కంటే ఎర్లియస్ట్ టైం 9 అవుతుంది. 9 + 5 ఎంత, 9 + 5 14. అలానే 6 to 8 అంటే 6కి మనకి ఎర్లియస్ట్ టైం 16, డ్యూరేషన్ 4 ఎంత అవుతుంది, 20. ఓకేనా. నెక్స్ట్ ES9 అంటే నోడ్ 9. మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత, 20 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇక్కడ వాల్యూ ఎంత తీసుకోవాలి, మనం 20 తీసుకోవాలి. ఎర్లియస్ట్ టైము 20 తీసుకోవాలి. సో లాస్ట్ నోడ్ చూడండి మనకి
9కి రావడానికి మనం 6 నుండి 9కి రావచ్చు, 7 నుండి 9కి రావచ్చు, 8 నుండి 9కి రావచ్చు. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో మనకి 6 నుండి 9కి చూడండి, 6కి ఎర్లియస్ట్ టైం 16 అవుతుంది, దాని డ్యూరేషన్ 3 ఎంత అవుతుంది 19. అలానే 8 to 9 7 to 9 చూడండి, దాని ఎర్లియస్ట్ టైం ఎంత అవుతుంది 12, డ్యూరేషన్ ఎంత అవుతుంది 12 ఎంత 24, 12 + 12 24. సో 8 to 9 చూడండి, దాని డ్యూరేషన్ ఎంత, దాని ఎర్లియస్ట్ టైం ఎంత 20, డ్యూరేషన్ ఎంత 8 ఎంత అవుతుంది మనకి 20 + 8 28. దీనిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత మనకి 28 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అంటే 28 తీసుకుంటాం మనం ఇక్కడ, ఎర్లియస్ట్ టైము 28 తీసుకుంటాం. దీన్ని ఏమంటాం మనం ఎర్లియస్ట్ స్టార్ట్ టైం వాల్యూస్ని. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇది మనకి ఏమవుతుంది ఫార్వర్డ్ పాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లేటెస్ట్ ఉంది చూసారా, లేటెస్ట్ టైం వాల్యూస్ని బ్యాక్వర్డ్ పాస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాక్వర్డ్ పాస్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డిటర్మైన్ ఆఫ్ latest completion time LCI. సో దీనికి ఏ ఫార్ములా అంటే LCI = minimum of LCJ minus duration of starting and ending. సో మనకి ఫార్వర్డ్లో వెళ్ళాం కాబట్టి ఎడిషన్ చేసి ఇక్కడ బ్యాక్వర్డ్లో వస్తున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అంటే మనకి ఒక చోట నుండి స్టార్ట్ అయ్యి ఎండింగ్, అంటే 0 నుంచి స్టార్ట్ అయితే మనకి ఎండింగ్ 28 వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి 28 దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి మళ్ళీ మనం ఫ్రంట్కి రావడానికి. అంటే బ్యాక్ నుండి మళ్ళీ మన పొజిషన్ మనం రావడానికి ఎంతతో ఉన్నాం, ఇక్కడ 28తో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి లేటెస్ట్ కూడా ఎంత అవుతుంది 28 అవుతుంది. ఓకేనా. ఎర్లియస్ట్ 28 అవుతుందంట. అంటే మనం ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 28 దగ్గర ఎండ్ అయ్యాం. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ మన పొజిషన్కి మనం రావాలి. అంటే ఇక్కడ 28తో ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం స్టార్ట్ అయినప్పుడు 28తోనే స్టార్ట్ అవుతాం. ఓకేనా. సో ఇదేమవుతుంది ఎర్లియస్ట్, ఇది లేటెస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నోడ్ 9 తీసుకున్నట్లయితే 28 అవుతుంది. ఓకేనా. నోడ్ 8 చూడండి, నెక్స్ట్ మళ్ళీ మనకి నోడ్ 8 తీసుకున్నట్లయితే మనకి ఎలా ఉన్నాయి 9 నుంచి 8కి బ్యాక్ వస్తుంది చూడండి, 9 నుంచి 8కి వస్తున్నాం. అలానే మనం 9 నుండి 8కి వస్తున్నాం. అలానే మనం 7 అంటే ఈ 9 తీసుకున్నట్లే చూడండి, ఇటు 8కి వస్తున్నాం, ఇటు 7కి వస్తున్నాం కదా. మనం 7కి వస్తున్నాం, ఇటు 9కి వస్తున్నాం. ఫస్ట్ 8 చూద్దాం. మనకి ఇక్కడ 8 తీసుకుని ఫార్ములా ఏంటి LCJ మైనస్ డ్యూరేషన్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాక్టివిటీ కదా. సో దీని లేటెస్ట్ ఏమవుతుంది మనకి 28. అంటే 28 మైనస్ దీని డ్యూరేషన్ ఎంతమ్మా 8 ఎంత అవుతుంది 28 మైనస్ 8 ఎంత అవుతుంది 20 అవుతుంది. అంటే ఇక్కడ 8 దగ్గర ఎంత అవుతుంది మనకి 20 అవుతుంది. దీని లేటెస్ట్ ఏమవుతుంది 20 అవుతుంది. నెక్స్ట్ నోడ్ 7 అంటే చూడండి ఇలా వస్తుంది. అంటే 9 నుండి 7కి వస్తున్నాం. ఓకేనా. 9 నుండి 7కి దీని లేటెస్ట్ ఎంత అవుతుంది 28. దీని డ్యూరేషన్ ఎంత అవుతుంది 12 ఎంత మనకి 16. ఓకేనా. నోడ్ 9 అయిపోయింది, నోడ్ 8 అయిపోయింది, నోడ్ 7 అయిపోయింది. నోడ్ 7 ఇక్కడ ఎంత అవుతుంది మనకి 16 అయ్యింది. నోడ్ 6 చూడండి, నోడ్ 6 తీసుకున్నట్లయితే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మనం ఇక్కడ 8 నుండి 6కి రావచ్చు, బ్యాక్కి 8 నుండి 6కి రావచ్చు, 9 నుండి 6కి రావచ్చు. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 6కి రావడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 8 నుండి 6కి రావచ్చు, అలానే 9 నుండి మనం 6కి రావచ్చు.
8 నుండి వద్దాం చూడండి. ఫస్ట్ దీని లేటెస్ట్ ఎంత అవుతుంది 20 అండ్ దీని డ్యూరేషన్ ఎంత అవుతుంది 4. 20 మైనస్ 4 ఎంత అవుతుంది 16. అలానే 9 నుండి 6కి చూడండి. 28 మైనస్ 3. 28 మైనస్ 3 ఎంత అవుతుంది 25. సో ఇంతకుముందు మనం ఫార్వర్డ్ పాస్ చేసినప్పుడు ఇది ఏం తీసుకున్నాం, మోర్ దెన్ 1 ఆప్షన్ వస్తే దానిలోంచి మ్యాక్సిమం వాల్యూని తీసుకున్నాం. ఇక్కడ బ్యాక్వర్డ్ పాస్వర్డ్ కాబట్టి ఉన్న దానిలోంచి మినిమం వాల్యూని తీసుకోవాలి. మినిమం వాల్యూ ఎంత మనకి ఇక్కడ 16 కాబట్టి మనం ఇక్కడ 16 తీసుకుంటాం. లేటెస్ట్ కింద 16 తీసుకుంటాం. నెక్స్ట్ నోడ్ 5 చూడండి. నోడ్ 5 తీసుకున్నట్లయితే మనకి ఓన్లీ సింగిల్ ఆప్షనే ఉందన్నమాట. అంటే 8 నుండి 5కి మాత్రమే బ్యాక్కి వస్తాం అన్నమాట మనం. అంటే దీని లేటెస్ట్ టైం 20 అవుతుంది అండ్ డ్యూరేషన్ 5. 20 మైనస్ 5 ఎంత మనకి 15. 20 మైనస్ 5 15 అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ 4 LC4 నోడ్ 4. సో 4 తీసుకున్నట్లయితే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 6 నుండి మనం 4కి రావచ్చు, 7 నుండి 4కి రావచ్చు. 6 to 4 అండ్ 7 to 4. సో 6 to 4 చూడండి. 16 మైనస్ ఎంత అవుతుంది 16 మైనస్ 6 అవుతుంది అంతే కదా. 16 మైనస్ 6. 16 మైనస్ 6 ఎంత అవుతుంది 10 అవుతుంది. అలానే 7 to 4 అంటే 16 మైనస్ 2 14 అవుతుంది. 16 మైనస్ 2 14 అవుతుంది. మనం మినిమం వాల్యూ కదా తీసుకోవాలి. 10 అన్నది మినిమం వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ 10 మినిమం వాల్యూ. సో లేటెస్ట్ టైం కింద తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 3 అనమాట. నోడ్ 3. నోడ్ 3కి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 3 to 4 అంటే 4 నుండి 3కి వెళ్ళచ్చు. అలానే మనం 6 నుండి 3కి వెళ్ళచ్చు. 4 నుండి 3కి వెళ్ళచ్చు, 6 నుండి 3కి వెళ్ళచ్చు. సో అంటే మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే 6 to 3 4 to 3 చూడండి. 4 to 3. 4 అంటే ఎంత మనకి ఇక్కడ 10 మైనస్ 5. 10 మైనస్ 5 ఎంత అవుతుంది 5 అవుతుంది. అలానే 6 to 3 అంటే 16 మైనస్ 3 13 అవుతుంది. 16 మైనస్ 3 ఎంత అవుతుంది 13 అవుతుంది. మినిమం వాల్యూ ఎంత మనకి 5 ఈజ్ ద మినిమం వాల్యూ కాబట్టి ఇక్కడ 5. అలానే మనం సెకండ్ది అనమాట నోడ్ 2. నోడ్ 2కి మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 5 నుంచి 2 అండ్ 6 నుండి 2. 5 to 2 అండ్ 6 to 2. 5 to 2 చూడండి. 15 మైనస్ 7. 15 మైనస్ 7 ఎంత 8. అలానే 6 to 2 చూడండి. 16 లేటెస్ట్ 16 అవుతుంది. డ్యూరేషన్ 3 అవుతుంది. 16 మైనస్ 3 ఎంత 13. సో మినిమం వాల్యూ ఎంత 8 ఈజ్ ద మినిమం వాల్యూ. నెక్స్ట్ 1 చూడండి. 1 తీసుకున్నట్లయితే 2 నుంచి 1కి రావచ్చు, 3 నుండి 1కి రావచ్చు, 4 నుండి 1కి రావచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 to 1 చూడండి. లేటెస్ట్ టైం 8, డ్యూరేషన్ 2. 8 మైనస్ 2 6. 3 to 1 లేటెస్ట్ టైం 5, డ్యూరేషన్ 5 అంటే 5 మైనస్ 5 0. అండ్ 4 to 1 4 లేటెస్ట్ టైం 10 అండ్ డ్యూరేషన్ 4. 10 మైనస్ 4 ఈజ్ ద 6. మినిమం వాల్యూ ఎంత మనకి 0 ఈజ్ ద మినిమం వాల్యూ. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి లేటెస్ట్ 0 అవుతుంది. ఓకేనా. సో అంటే మనకి టోటల్ ఎర్లియస్ట్ వాల్యూస్ వచ్చేసినాయి, అలానే లేటెస్ట్ వాల్యూస్ కూడా వచ్చేసాయి అనమాట. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ పాస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో చూడండి, ఇక్కడ మనకి లేటెస్ట్ ఎర్లియస్ట్ 2 వాల్యూస్ సేమ్ ఉంటాయి కదా. సో అంటే మన స్టార్టింగ్ జర్నీ ఎక్కడ రావాలి, ప్రతిదీ కూడా వాల్యూస్ ఎర్లియస్ట్ లేటెస్ట్ 2 సేమ్ ఎక్కడైతే వచ్చాయో అక్కడి నుంచి వే స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అలానే ఎర్లియస్ట్ లేటెస్ట్ వాల్యూ సేమ్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం చూడండి 1 నుంచి 3కి. సో ఇక్కడ 5 to 5 0 0, 10 10 అండ్ 16 16, 20 20, 28 28 ఉన్నాయి కదా. ఎర్లియస్ట్ లేటెస్ట్ సేమ్ అయిన వాల్యూస్ అన్నిటిని మనం హైలైట్ చేయండి. 1 నుంచి స్టార్ట్ అయితే జర్నీ మళ్ళీ సేమ్ ఎక్కడ వచ్చినాయి 3 దగ్గర, అంటే ఇక్కడ హైలైట్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు సేమ్ వచ్చినాయి అంటే 4 అంటే 3 to 4 వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఏమొచ్చినాయి అంటే ఇక్కడ మనకి 4 to 6 16 వచ్చినాయి కదా. 4 నుంచి 6కి మళ్ళీ 6 నుండి 8కి ఎందుకంటే 20 సేమ్ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ 28 అంటే జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి 1 నుండి 3కి 3 నుంచి 4కి 4 నుండి 6కి వెళ్తున్నాం, 6 నుండి 8కి వెళ్తున్నాం, 8 నుండి 9కి వస్తున్నాం. అంటే క్రిటికల్ పాత్ లాంగెస్ట్ పార్ట్ ఏంటి 1 2 3 నుంచి 4కి వెళ్ళి 4 నుంచి 6 నుండి 8 నుండి 9. సో ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నాం మనం ఎర్లియస్ట్ లేటెస్ట్ వాల్యూస్ సేమ్ ఉన్నవన్నీ కూడా హైలైట్ చేసుకుంటూ రావాలి మనం. అదే మనకి ఏమవుతుంది క్రిటికల్ పాత్ అవుతుంది. సో మనకి 1 to 3 అంటే ఏమవుతుందని ఇక్కడ మనకి బి అవుతుంది. 3 to 4 అంటే డి అవుతుంది. 1 to 3 అంటే డి బి అవుతుంది. 3 to 4 అంటే మనకి ఇక్కడ త్రీ టు 4 అంటే డి అవుతుంది. 4 to 6 అంటే 4 to 6 అంటే ఎంత అవుతుంది మనకి హెచ్. మళ్ళీ 6 to 8 అంటే కే అవుతుంది. 8 to 9 అంటే ఎన్ అవుతుంది. సో అవి రాసుకోండి హెచ్ కే ఎన్. సో బీకి డ్యూరేషన్ మనకి 5 అండ్ డీకి డ్యూరేషన్ టేబుల్లో వాడు ఇచ్చింది 5, హెచ్కి 6, కేకి 4, ఎన్కి 8. చూడండి 5 + 5 10, 10 + 6 16, 16 + 4 20, 20 + 8 ఎంత అవుతుంది 28. క్రిటికల్ పాత్ ఎంత మనకి 8 అంటే మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయితే సో 9 దగ్గరికి వెళ్ళడానికి మనకి ఎంత అవుతుంది లాంగెస్ట్ పాత్ 28 వచ్చింది కదా ఇక్కడ 28. సో ఇదేమవుతుంది క్రిటికల్ పాత్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏంటి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి కంప్యూట్ టోటల్ ఫ్లోట్స్ ఫ్రీ ఫ్లోట్స్ ఫర్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. ఫ్రీ ఫ్లోట్స్ టోటల్ ఫ్లోట్స్ చేయాలన్నమాట. ఫ్రీ ఫ్లోట్స్ టోటల్ ఫ్లోట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి దీనికి టేబుల్ ఏం తీసుకుంటామంటే యాక్టివిటీ I, J and duration total float free floats free floats. సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం టోటల్ ఫ్లోట్స్ ఫ్రీ ఫ్లోట్స్. సో ఏ తీసుకున్నట్లయితే మనకి డయాగ్రామ్లో సో మనకి చూడండి 1 to 2 ఏ తీసుకున్నట్లయితే ఏమవుతుంది నోడ్ 1 నుంచి 2కి అవుతుంది కదా. ఏ తీసుకుంటే 1 2. సో ఏ అంటే 1 to 2, బి అంటే 1 to 3, సి 1 to 4, డి 3 to 4, E 2 to 5, F 2 to 6, F 2 to 6, G 3 to 6, H 4 to 6, I 4 to 7, J 5 to 8, K 6 to 8, L 6 to 9, M 7 to 9, N 8 to 9. సో ఇక్కడ మనకు వాడు ఇచ్చిన నోట్స్ని బట్టి తీసుకుంటున్నాం. డ్యూరేషన్ టేబుల్లో ఆల్రెడీ ఇచ్చాడు కదా 2 5 4 5 7 3 3 6 2 5 4 3 12 అండ్ 8 వాడిచ్చింది అనమాట డ్యూరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి టోటల్ ఫ్లోట్స్ ఫ్రీ ఫ్లోట్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
టోటల్ ఫ్లోట్స్ అండ్ ఫ్రీ ఫ్లోట్స్ అనమాట. సో టోటల్ ఫ్లోట్స్కి ఫార్ములా ఏంటంటే మనకి టీఐజే ఈక్వల్ టు ఎల్సిజే మైనస్ ఈఎస్ఐ మైనస్ డ్యూరేషన్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాక్టివిటీ. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఏ అంటే ఎంత అవుతుంది మనకి 1 నుంచి 2. ఏ అంటే మనకి 1 to 2 ఏ అవుతుంది. బి అంటే 1 to 3. సి అంటే 1 to 4. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి 1 నుండి 2కి కదా ఫార్ములా ఏంటి, లేటెస్ట్ టైం అంటే 1 నుండి 2 లేటెస్ట్ టైం. జే అంటే ఏంటి, మనం ఎండింగ్ అన్నాం. ఐ అంటే స్టార్టింగ్ అన్నాం. లేటెస్ట్ కంప్లీషన్ ఆఫ్ ఎండింగ్ టైం అంటే ఎండింగ్ అంటే మనకి ఇది అవుతుంది. 1 స్టార్టింగ్ అయితే ఇది ఎండ్ అవుతుంది. దాని లేటెస్ట్ టైం అంటే ఏమవుతుంది 8 అవుతుంది. మైనస్ ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ స్టార్టింగ్ నోడ్. ఐ అంటే స్టార్టింగ్ కదా, ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ స్టార్టింగ్ నోడ్ అంటే 0 మైనస్ ఏమవుతుంది డ్యూరేషన్ అంటే 8 మైనస్ 0 మైనస్ 2. 8 మైనస్ 0 మైనస్ 2 ఎంత అవుతుంది 6. అంటే ఇక్కడ 6 అవుతుంది మనకి. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ది ఏమవుతుంది మనకి 1 to 3 అనమాట. అంటే దాని లేటెస్ట్ ఏమవుతుంది మనకి 5 మైనస్ 0 మైనస్ డ్యూరేషన్ 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. సో నెక్స్ట్ చూడండి 1 to 4 అంటే ఎండింగ్ కదా అవ్వాలి మనకి. 10 మైనస్ 0 మైనస్ 4. 10 మైనస్ 0 మైనస్ 4 ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. సో ఇక్కడ 0 6 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, డి కదా. డి అంటే ఏంటి 3 to 4 అంటే దీని లేటెస్ట్ అవుతుంది. అంటే 10 మైనస్ 5 మైనస్ 5. 10 మైనస్, సో ఇది ఏ బి సి డి. 10 మైనస్ 5 మైనస్ 5 ఎంత, 10 మైనస్ 5 మైనస్ 5 అంటే 0. నెక్స్ట్ ఈ అంటే మనకి ఏమవుతుంది 2 to 5 అంటే దాని లేటెస్ట్ మైనస్ ఎర్లియస్ట్ అండ్ డ్యూరేషన్ అంటే 15 మైనస్ 2 మైనస్ 7 ఎంత అవుతుంది 15 మైనస్ 9 6 అవుతుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి డి అంటే 0, సో ఈ అంటే 6. నెక్స్ట్ ఎఫ్ అంటే చూడండి మనకి 2 నుంచి 6కి. ఎఫ్ అంటే 2 to 6 అంటే దాన్ని లేటెస్ట్ మైనస్ ఎర్లియస్ట్ మైనస్ డ్యూరేషన్ అంతేనా. సో అంటే 16 మైనస్ 2 మైనస్ 3 ఎంత అవుతుంది 11 అవుతుంది. సో అలానే జీ అనమాట. జీ అంటే ఏమవుతుంది, జీ అంటే 3 to 6 అంటే లేటెస్ట్ మైనస్ ఎర్లియస్ట్ మైనస్ డ్యూరేషన్. 16 మైనస్ 5 మైనస్ 3 ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇక్కడ వాల్యూస్ రాసుకోండి. ఎఫ్కి వచ్చేసి 11, జీకి వచ్చేసి 8. అండ్ నెక్స్ట్ హెచ్ అంటే మనకి 4 నుండి 6కి కదా. అంటే దాని లేటెస్ట్ ఎర్లియస్ట్ డ్యూరేషన్. లేటెస్ట్ 16 మైనస్ 10 మైనస్ 6 ఎంత అవుతుంది 0 అవుతుంది. 0. నెక్స్ట్ ఐ అంటే 4 to 7 అంటే 16 మైనస్ 10 మైనస్ 2. 16 మైనస్ 10 మైనస్ 2 ఎంత అవుతుంది 16 మైనస్ 12 4 అవుతుంది. సో ఇక్కడ 4. నెక్స్ట్ జే తీసుకున్నట్లయితే మనకి 5 to 8 కదా. జే అంటే 5 to 8 అంటే లేటెస్ట్ మైనస్ ఎర్లియస్ట్ డ్యూరేషన్ అంటే 20 మైనస్ 16 మైనస్ 16 20
జే కదా, జే అంటే 20 మైనస్ 9, 20 మైనస్ 9 మైనస్ 5 ఈక్వల్ టు 6. నెక్స్ట్ వచ్చేసి కే, కే అంటే మనకి 6 to 8 అంటే 20 మైనస్ 16 మైనస్ 4 అనమాట. 20 మైనస్ 16 మైనస్ 4 ఎంత అవుతుంది? 20 మైనస్ 20 0 అవుతుంది. అంటే ఇక్కడ జేకి వాల్యూ 6 అవుతుంది, కేకి వాల్యూ 0 అవుతుంది. సో అండ్ ఎల్, ఎల్ అంటే 6 to 9 కదా, మనకి ఎల్ అంటే 6 to 9, 6 to 9 అంటే 28 మైనస్ 16 మైనస్ 3 అనమాట. 28 మైనస్ 16 మైనస్ 3 అంటే 28 మైనస్ 9 ఎంత అవుతుంది? సారీ 19 ఎంత అవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎం, ఎం అంటే 7 నుంచి 9కి అంటే 28 లేటెస్ట్ మైనస్ ఎర్లియస్ట్ అండ్ డ్యూరేషన్ అంటే 28 మైనస్ 12 మైనస్ 12, 28 మైనస్ 24 ఎంత మనకి? 4 అంటే ఇక్కడ 9, 4 అండ్ ఫైనల్లీ ఎన్, ఎన్ అంటే మనకి 8 to 9 అంటే లేటెస్ట్ 28, దీని స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎర్లియస్ట్ 20 మైనస్ డ్యూరేషన్ 8, 28 మైనస్ 28 ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ 0. ఇవి ఏమవుతాయి? మనకి టోటల్ ఫ్లోట్స్ అవుతాయి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రీ ఫ్లోట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫ్రీ ఫ్లోట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్రీ ఫ్లోట్స్ అన్నమాట. ఫ్రీ ఫ్లోట్స్, సో దీనికి ఫార్ములా ఏంటి? ఫ్రీ ఫ్లోట్స్కి ఈఎస్జే మైనస్ ఈఎస్ఐ మైనస్ డ్యూరేషన్ అంటే ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ కంప్లీషన్ టైమ్, ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ లేటెస్ట్ టైమ్, స్టార్టింగ్ టైం అండ్ డ్యూరేషన్ అనమాట. సో ఇక్కడ మనకి 1 నుండి ఏ అంటే ఏంటి? 1 నుంచి 2కే కదా. సో ఏ అంటే మనకి 1 to 2, ఏ అంటే 1 నుంచి 2కి, దాని ఎర్లియస్ట్ టైమ్ అంటే 2 అండ్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఎర్లియస్ట్ టైమ్ మైనస్ డ్యూరేషన్. ఓకేనా? ఎండింగ్ టైమ్ ఆఫ్ లేటెస్ట్ టైం, స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఎర్లియస్ట్ టైం అండ్ మైనస్ డ్యూరేషన్ అనమాట. అంటే 2 మైనస్ 0 మైనస్ 2 ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ బీకి వచ్చేసరికి 1 to 3 అంటే 5 మైనస్ 0 మైనస్ 5, 5 మైనస్ 0 మైనస్ 5 ఎంత అవుతుంది? 0. మనం టోటల్ ఫ్లోట్స్ చేసినప్పుడు లేటెస్ట్, ఎర్లియస్ట్, డ్యూరేషన్ తీసుకున్నాం. ఇక్కడ జస్ట్ లేటెస్ట్, ఎర్లియస్ట్ డ్యూరేషన్ తీసుకుంటున్నాం అంతే. సికి వచ్చేసరికి 1 to 4 కదా, అంటే 10 మైనస్ 0 మైనస్ 4, 10 మైనస్ 0 మైనస్ 4 ఎంత అవుతుంది? 6 అవుతుంది. డి తీసుకున్నట్లయితే మనకి 3 to 4 కదా, 3 to 4 అంటే 10 మైనస్ 5 మైనస్ 5, 10 మైనస్ 5 మైనస్ 5 ఎంత అవుతుంది? 0. ఈ తీసుకోండి, ఈ అంటే 2 to 5 అంటే 9 మైనస్ 2 మైనస్ 7, 9 మైనస్ 2 మైనస్ 7 ఎంత? 0. ఎఫ్ తీసుకోండి, 2 to 6 కదా, ఎఫ్ అంటే మనకి 2 to 6 కదా, 16 మైనస్ 2 మైనస్ 3, 16 మైనస్ 2 మైనస్ 3 ఎంత అవుతుంది? 16 మైనస్ 2 మైనస్ 3 అంటే 11. నెక్స్ట్ వచ్చేసి జీ కదా, జీ అంటే మనకి ఏంటి? 3 to 6, జీ అంటే 3 నుండి 6కి అంటే 16 మైనస్ 5 మైనస్ 3, 16 మైనస్ 5 మైనస్ 3 ఎంత అవుతుంది? 16 మైనస్ 8 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి హెచ్ అనమాట. హెచ్ అంటే మనకి 4 to 6 కదా, హెచ్ 4 నుండి 6కి అంటే 16 మైనస్ 10 మైనస్ 6, 16 మైనస్ 10 మైనస్ 6 ఎంత అవుతుంది? 0. హెచ్. నెక్స్ట్ ఐ, ఐ అంటే ఎంత అవుతుంది మనకి? 4 to 7 కదా, అంటే 12 మైనస్ 10 మైనస్ 2, 12 మైనస్ 10 మైనస్ 2 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జే అనమాట. జే వచ్చేసరికి 5 to 8 కదా మనకి, అంటే 20 మైనస్ 9 మైనస్ 5, 20 మైనస్ 9 మైనస్ 5 ఎంత అవుతుంది?
6. నెక్స్ట్ వచ్చేసి కే అన్నమాట. కే చూడండి 6 to 8 అంటే 20 మైనస్ 16 మైనస్ 4. 20 మైనస్ 16 మైనస్ 4 అంటే 0. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి మనకి ఇక్కడ 6 to 9 అనమాట. ఎల్ అంటే 6 to 9 అంటే 28 మైనస్ 16 మైనస్ 3. 28 16 మైనస్ 3 ఎంత అవుతుంది 9 అవుతుంది. నెక్స్ట్ ఎం అంటే 7 to 9 అనమాట. అంటే 28 మైనస్ 12 మైనస్ 12. 28 మైనస్ 12 మైనస్ 12 ఎంత అవుతుంది మనకి 28 మైనస్ 24 4 అవుతుంది. ఫైనల్లీ ఎన్ తీసుకున్నట్లయితే 8 to 9 అంటే 28 మైనస్ 20 మైనస్ 8. 28 మైనస్ 20 మైనస్ 8 ఎంత అవుతుంది 0. సో ఈ వాల్యూస్ అన్నీ తీసి ఇక్కడ రాసుకోండి. 0 0 6 0 0 11 అండ్ జీకి వాల్యూ 8 0 0 6 0 9 4 0. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టోటల్ ఫ్లోట్స్లోని ఫ్రీ ఫ్లోట్స్లోని జీరోస్ 2 0 ఏవైతే అయ్యాయో అదేమవుతుంది క్రిటికల్ పాత్ అవుతుంది. 2 సేమ్ జీరోస్ అవ్వలేనివి ఏదైతే ఉంటుందో నాన్ క్రిటికల్ కింద తీసుకుంటాం. 6 0 సో జీరోస్ అవ్వలేదు కాబట్టి ఇది ఏమవుతుంది నాన్ క్రిటికల్ అవుతుంది. సో 0 0 2 0 వాల్యూస్ వచ్చాయి కాబట్టి క్రిటికల్. సో ఇక్కడ మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి కానీ 0 రాలేదు కాబట్టి నాన్ క్రిటికల్ అవుతుంది. జీరోస్ వచ్చాయి కాబట్టి క్రిటికల్, రాలేదు నాన్ క్రిటికల్. సో రాలేదు నాన్ క్రిటికల్. సో జీరోస్ వచ్చాయి కాబట్టి క్రిటికల్. సో నాన్ క్రిటికల్ జీరోస్ వచ్చాయి కాబట్టి క్రిటికల్. సో రాలేదు నాన్ క్రిటికల్ అండ్ క్రిటికల్. సో జీరోస్ వచ్చింది ఏమైంది మనకి బి. నెక్స్ట్ ఇంకేం వచ్చాయి జీరోస్ వచ్చినాయి ఏమున్నాయమ్మా మనకి ఇక్కడ బి, అలానే డి, అలానే నెక్స్ట్ 0 ఎక్కడొచ్చింది. సో నెక్స్ట్ 0 మనకి హెచ్ దగ్గర వచ్చాయి. నెక్స్ట్ జీరోస్ ఎక్కడొచ్చినాయి కే దగ్గర. నెక్స్ట్ 0 ఎక్కడొచ్చింది ఎన్ దగ్గర. అంటే బి నుంచి డికి, డి నుంచి మన హెచ్కి, హెచ్ నుంచి కేకి, కే నుండి ఎల్కి. సో అంటే వీటి బీకి డ్యూరేషన్ ఎంత మనకి 5, డీకి డ్యూరేషన్ 5, హెచ్కి డ్యూరేషన్ 6, కేకి డ్యూరేషన్ మనకి 4. సో ఎన్కి డ్యూరేషన్ 8. అంటే మొత్తం టోటల్ ఎంత అవుతుంది 28. చూసారా అంటే మనకి క్రిటికల్ పాత్ ఏదైతే వస్తుందో టోటల్ ఫ్లోట్స్ ఫ్రీ ఫ్లోట్స్ చేసినా కూడా మనకి వాల్యూ సేమ్ రావాలి. అదే మనకి ఏమవుతుంది క్రిటికల్ పాత్ మెథడ్ అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం పెట్ ప్రాబ్లం చూద్దాం.